రైట్. కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని కోరుతా ఉన్నాను. ఇక్కడ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలవంతంగా రుద్దిర్రు, ఆయనకు ఇంట్రెస్ట్ లేకుండా పెట్టిర్రు. అది వాళ్ళకి అభ్యర్థి జీవన్ రెడ్డి గారు మరి వ్యతిరేకిస్తే వెనుసులు పెట్టిర్రు. కాబట్టి ఆ వ్యక్తి ఆల్ ఫోర్స్ అని సంవత్సరం వ్యక్తి అన్ని రకాల ఫోర్స్, ఆల్ ఫోర్స్ అంటే అన్ని రకాల ఫోర్స్ పెట్టి విద్యార్థులు పిలిచి చేసి మరి ఆయన విద్యావేత్త అయినప్పటికీ కూడా విద్యా సంస్థ ఉన్నప్పటికీ కూడా చాలామంది దగ్గర పిలుపు చేసిండు. సంఘ సంస్కృత కాదు, సంఘ సేవకులు కాదు. అంజిరెడ్డి గారు సంఘ సేవకులు, వారు సమాజ సేవలో ముందున్నారు. కాబట్టి ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉన్నది. బీజేపీ అభ్యర్థి మరి నిజాయిపరుడు, సంఘ సేవ ప్రతి దగ్గర చాలా విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ ప్రతి పోలీస్ స్టేషన్లో వాటర్ ఫిల్టర్లు కానీ ఇచ్చి ఈరోజు ప్రజలు ఉన్నాడు. మరి అటు టీఆర్ఎస్ పార్టీకి అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు కుమ్ముకైపోయింది. ఓట్ ట్రాన్స్ఫర్కు ప్లాన్ చేస్తున్నాడు. బీజేపీ పడని ఓటు కాంగ్రెస్ వాళ్ళని ప్లాన్ చేస్తుంది. కాబట్టి విద్యావంతులైన మేధావులు మరి గ్రాడ్యుయేట్ అందరూ కూడా అంజిరెడ్డి గెలిపించే కోసం తమ అమూల్యమైన ఓటు గెలిపే ప్రార్థన. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గారిని గెలిస్తే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బీజేపీ బలోపేతం అవుతుంది. దానికోసం ప్రజలు మోడీ నాయకత్వం బలపరుస్తున్నారు. ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మోడీ లేవు కాబట్టి మోడీ సర్కార్ లేకుంటే ఊళ్ళో బలు వెలుగుతలేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు, నీరు లేదు, మరి కనీసం బియ్యం కూడా బీజేపీ ఇచ్చిందే. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీగా ప్రజాకంటక పాలన కొనసాగుతున్నది. ఈ ప్రజాకంటక పాలన తొలగించాలంటే మరి వెంటనే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా మరి ఇటు గ్రాడ్యుయేట్లుగా ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారిని మరి టీచర్స్ ఎమ్మెల్సీగా ఉమరయ్యని గెలిపించే